రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లోని ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ పరిపాలనా భవనం ముందు ఆందోళన చేశారు అసిస్టెంట్ వార్డెన్ పోస్టులకు అప్లై చేసుకున్న అభ్యర్థులు. రాష్ట్ర వ్యాప్తంగా హాస్టళ్లకు సంబంధించి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది వర్సిటీ. ఇప్పటికే మహిళలకు 10, పురుషులకు 10 అసిస్టెంట్ వార్డెన్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చారు వర్సిటీ అధికారులు. ఇప్పుడు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఇంటర్వ్యూలను వాయిదా వేశారని ఆందోళన చేశారు. తమకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు అభ్యర్థులు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అభ్యర్థులకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. వార్డెన్ పోస్ట్ ఏదైతే భర్తీ చేయాలని ఒక నోటిఫికేషన్ దానికి అప్లై చేయడానికి అలాగే ఇంటర్వ్యూ ఉందని చెప్పేసి వివిధ దూర ప్రాంతాల నుంచి పిల్లలతోని మేమంతా చాలా దూర ప్రాంతాల నుంచి నిన్నటి నుంచి ఇక్కడ రావడం జరిగింది. ఆ నోటిఫికేషన్ వేసిన తర్వాత దానికి సంబంధించిన మళ్ళీ ఇంకొక సర్క్యులర్ కూడా వేశారని చెప్పారు. కానీ దాని మీద ఎలాంటి ప్రకటన కూడా అంతే కొందరు చూసుకోవాలి. ఎందుకంటే దూర ప్రాంతం నుంచి వస్తారు కాబట్టి అందరికీ ఫోన్ ఆన్ ది స్పాట్గా క్లిక్ చేయగానే ఓపెన్ నోటిఫికేషన్ వచ్చేది కాదు. కాబట్టి చాలా దూర ప్రాంతాల నుంచి వచ్చినాం. ఈ నోటిఫికేషన్ మళ్ళీ వాయిదా పడ్డది, నోటిఫికేషన్ మళ్ళీ దీని తర్వాత చేస్తామనేది ఒక క్లారిటీ లేని సందిగ్ధంగా మేము ఉన్నప్పుడు ఖచ్చితంగా యూనివర్సిటీకి సంబంధించిన అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి మాకు ఆ సంబంధించిన నెక్స్ట్ నోటిఫికేషన్ ఎప్పుడేస్తారో దాని విధి విధానాలు ఏందని చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అంటే మొత్తం 20 పోస్టుల 20 సంబంధించిన పోస్టులను 100 పోస్టులకు ఎట్లా రోస్టర్ వేస్తారో ఆ విధంగా రోస్టర్ విధానం ద్వారా నింపాలని చెప్పేసి మనం డిమాండ్ చేస్తున్నాం. 9:30కి బయలుదేరినాం. 9:30కి బయలుదేరి ఇక్కడ నైట్ అంతా జర్నీ చేసి మార్నింగ్ 6కి వచ్చినాం. ఇక్కడికి 6కి వచ్చే వరకు ఇక్కడ ఎవరు లేరు. టిఫిన్ చేస్తామని బయటికి వెళ్ళి వచ్చేసరికి ఇక్కడ పోస్ట్ పోన్ అయిందమ్మా, ఇక్కడ నుంచి వెళ్ళండి అని మాకు చెప్పారు. అదే ముచ్చట ఏదో ముందు ఒక 1 డే బిఫోరే చెప్తే మాకు బాగుంటుండే కదా. ఇంత దూరం జర్నీ చేసి పిల్లల్ని వదిలేసి చిన్న పిల్లలు ఉన్నారు ఇంటి దగ్గర, వాళ్ళని వదిలేసి ఇంత దూరం దాకా వచ్చినాం. మా పరిస్థితి ఏంటి? ఇక్కడికి వచ్చినాక చెప్పడం ఎందుకు? మళ్ళీ నోటిఫికేషన్లో ఈ 17 అని డేట్ మెన్షన్ చేశారు. అది ఎట్లా మెన్షన్ చేశారు? మేము ఇక్కడ నుండి ఎండలు ఇంతసేపు లాక్ చేసుకొని వెళ్ళిపోయారు. అంటే వాళ్ళు చదువుకున్న వాళ్ళ లేకపోతే చదువు రాని వాళ్ళ? అసలు మాకేం అర్థం కావట్లేదు. చదువు రాని వాళ్ళ ఇంత పెద్ద యూనివర్సిటీ పెట్టుకొని వీళ్ళు ఇంత నెగ్లిజెన్స్ గా ఏం రెస్పాండ్ అవ్వకుండా ఇట్లా చెప్పా పెట్టకుండా వెళ్ళిపోతే అసలు ఏంటి? మేము ఇన్ని డిస్ట్రిక్ట్ల నుంచి ఇంత దూరం నుంచి ఇంత జర్నీ చేసుకొని పిల్లల్ని వదిలే చిన్న పిల్లలన్నా పిల్లల్ని తీసుకొని వచ్చారు. ఆ 10 ఫీమేల్ 10 మేల్ కి కూడా ఒక ఏజ్ లిమిట్ లేదు. క్వాలిఫికేషన్ జస్ట్ MSW, BSc ఇవన్నీ ఇచ్చారు. కానీ దాంట్లో వీళ్ళ క్వాలిఫికేషన్స్ ఏంటి, వీళ్ళు దీనికి అర్హులా, వీళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉందా, ఏది లేదు. దాంట్లో జస్ట్ మీరు ఇక్కడ చూడండి, ఇక్కడ ఓన్లీ MA సోషియాలజీ, MA సోషల్ వర్క్, బ్యాచిలర్స్ ఆర్ మాస్టర్స్ ఇన్ హాస్పిటాలిటీ. మేము 35,000 పర్ మంత్ 35,000 పర్ మంత్ కోసము మాస్టర్స్ PhD చేసిన వాళ్ళు కూడా వచ్చారు. అది మళ్ళీ మాకు రెగ్యులర్ పోస్ట్ కూడా కాదు, కాంట్రాక్టర్ అవుట్ సోర్సింగ్ బేస్డ్. అసలు దీంట్లో ఏమి ఒక జాబ్ నోటిఫికేషన్ లాగానే లేదు, రెస్పాన్సిబిలిటీ లేదు, ఓన్లీ టైం ఇచ్చేసారు, సిగ్నేచర్ లేదు. అసలు ఇది ఎలాంటి నోటిఫికేషన్ సార్? ఇది గవర్నమెంట్ ఒక యూనివర్సిటీ పేరుగాంచిన యూనివర్సిటీ ఇచ్చే నోటిఫికేషన్. ఒకవేళ ఈ నోటిఫికేషన్ సరే ఇది ఇచ్చారని మేము అందరం వచ్చాము. PhDలు చేసిన వాళ్ళు, బ్యాచిలర్స్ చేసిన వాళ్ళు, మాస్టర్స్ చేసిన వాళ్ళు వచ్చారు. మరి మాకు పోస్ట్ పోన్ అయిన దానికి కూడా ఒక సిగ్నేచర్ లేదు, ఒక పేరు కూడా సరిగా లేదు.